హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డి అక్కను. ఈరోజు మా అమ్మ వాళ్ళు కేదారేశ్వర స్వామి నోము చేసుకున్నారండి. ఆ నోము వీడియో గురించే మీకు ఈరోజు చెప్తున్నాను. ఇది అందరికీ ఉండదండి. వంశపారపర్యంగా వచ్చిన వాళ్ళకే ఈ నోము అనేది ఉంటుంది. అలా మా అమ్మ వాళ్ళకు కూడా ఉన్నదండి. వాళ్ళు మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటారండి. ఈ నోము చేసుకున్న వాళ్ళు కార్తీక సోమవారాలు 3వ వారం వస్తుందండి ఈ నోము అనేది. ఎవ్రీ ఇయర్ చేసుకుంటానండి. మా పెళ్ళి కాకముందు మేము కూడా ఇప్పుడు ఫాస్ట్ అయ్యేవాళ్ళమండి. ఇప్పుడు మా అమ్మ నాన్న మాత్రమే ఉంటారండి. ఈ వీడియోలోని పూజ చేస్తున్నారు కదండి. దేవుడికి నైవేద్యం పెట్టేసి దీపధూప నైవేద్యాలు పెట్టేసి పూజలు అనేవి అందిస్తున్నారండి. మార్నింగ్ నుంచి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అంటూ ఉండాలి. అందువల్లే చూడండి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగాను. ఈ పూజ చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే అందరికీ ఉండదు కదండి. కాబట్టి ఈ నోము అనేది వంశపారపర్యంగా వచ్చిన వాళ్ళు చేస్తారు కన్ఫామ్గాను. దీపధూప నైవేద్యాలతోని కేదారేశ్వర స్వామి నోము అండి. మార్నింగ్ నుంచి చాలా హడావుడిగా ఉన్నారండి. పరమాన్నం, బూర్లు, పులిహోర ఇంకా చాలా చేసుకున్నారండి. పానకం మా అమ్మాయి, మా డాడీ, మా మమ్మీ అండి. ఇక్కడ చూపిస్తుంది ఇదే వీడియో అండి. ఈ పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గౌరీ పరమేశ్వరుని ప్రతి ఇయర్ పెడతారండి. ఈ కార్తీక మాసం 1 month ఉంటారండి. అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నారు. దేవదూప నైవేద్యాలు సమర్పించారండి. అక్కడికి కూడా వెళ్ళి పూజ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించారో కదండి ఈ ముగ్గుల్ని. చాలా బాగా చేశారండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు కార్తీక దీపోత్సవం చేసుకుంటున్నారండి. వీళ్ళు దీపారాధన చేసుకుంటున్నారు. ఇదిగోండి చూడండి గౌరీ పరమేశ్వర్లు ఎంత అందంగా ఉన్నారు కదండి. మనం కూడా ఇలా చేసుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. గౌరీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని అలా నిలబెట్టడం కూడా చాలా లక్కేనండి. అమ్మవార్లని కార్తీక పౌర్ణమి అదే 3వ సోమవారం దీపారాధన చేశారు కదండి. అక్కడ పూజ చేసుకుంటున్నారు వీళ్ళు. పూజ చేసిన తర్వాత దీపారాధన స్టార్ట్ చేశారండి. అక్కడ నుండి తిరిగి వచ్చే ముందండి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత చందమామని చుక్కలు చూసి నమస్కరించుకుంటున్నారండి. అంటే ఉపవాసం చెల్లిస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారండి. కానీ చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఈసారి మా చిన్న అక్క వాళ్ళు రాలేదండి. కొంచెం లోటుగా అనిపించింది. అంత హ్యాపీగా అయ్యిందండి. థ్యాంక్ యూ.